మన సైన్యం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంతో సంబరాలు చేసుకున్నారు ప్రజలు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని జై హింద్ నినాదాలతో కాలనీలు మారుమోగాయి. ప్రముఖులు కూడా సైన్యానికి మద్దతుగా ఎక్స్లో పోస్టులు పెట్టారు. భారత సైన్యాన్ని అభినందించారు. మన వాళ్లకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం చేశారని అన్నారు ప్రజలు. ఆపరేషన్ సింధూర్ పై ట్వీట్ చేశారు సీఎం రేవంత్. జై హింద్ అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావటం సంతోషంగా ఉందన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయటం గర్వంగా ఉందన్నారు. దేశ స్థిరత్వానికి ఐకమత్యం కోసం ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందని ట్వీట్ చేశారు రేవంత్. దేశ సమగ్రత, ప్రజల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు రాష్ట్ర ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. దేశ సైన్యం సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. భారత సైన్యానికి కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటుందని తెలిపారు శ్రీధర్ బాబు. సైనిక దళాల పూర్తి స్థాయిలో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి వెనుక ఉన్నారు. ఈ రోజు దేశాన్ని కాపాడడానికి, దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడడానికి ఈ రోజు వారు చేస్తా ఉన్న ప్రయత్నం మేమందరం కూడా వారి వెనుక ఉన్నామని వారికి పూర్తి స్థాయిలో సంఘీభావం పలుకుతూ ఈ రోజు మా బాధ్యత, ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరి బాధ్యత, దేశ ప్రజల సంరక్షణ గురించి వారు చేస్తా ఉన్న ప్రయత్నం తప్పకుండా మేము కొనియాడతాం. దేశ సమగ్రతకు సంబంధించి, దేశానికి సంబంధించిన శాంతి సామరస్యానికి సంబంధించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట చెప్పారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారికి కేంద్ర ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పిందన్నారు చినజీయర్ స్వామి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఓర్పు, సహనంతో ఉండాలన్నారు. ఇతరుల సొత్తును తీసుకునే మనస్తత్వం మనకు లేదన్నారు. మన దేశ సంపదను లాక్కోవాలనుకునే వారిపై చర్యలు తీసుకునే విధంగా మన విద్య ఉండాలన్నారు చినజీయర్ స్వామి. ఇప్పుడు మన దేశానికి మనం చూస్తున్నాం కదా, మనం ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే వాళ్ళమే. మనం ఎప్పుడు ఉగ్రవాదాన్ని కోరుకునే వాళ్ళం కాం. ఉగ్రవాదాన్ని పెంచేవాళ్ళం అంతకంటే కాదు. పరాయి సొమ్ముని ఆక్రమించేటటువంటి మనస్తత్వం మనకి ఎప్పుడూ లేనే లేదు. కానీ మన శాంతిని భంగపరిచి మన సొత్తుని లాక్కోవాలని ప్రయత్నించేసే వాళ్ళకి తగిన సమాధానం చెప్పగలిగే శక్తి కూడా మనకు ఉండాలి. మన విద్య మన అట్లా తయారు చేయాలి. ఉగ్రవాదాన్ని పెంచే వాళ్ళకి తగిన పాఠం చెప్తోంది. అలా చెప్పేటటువంటి శక్తి మన అందరికీ కావాలి. టెర్రరిస్టులపై భారత్ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతించారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పహల్గాం లాంటి మరో దాడి జరగకుండా సరైన గుణపాఠం చెప్పారని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రభూతాన్ని తరిమి కొట్టాల్సిందేనన్నారు అసదుద్దీన్. ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారికి న్యాయం జరిగిందన్నారు అల్లు అర్జున్. భారత సైన్యానికి మరింత బలాన్ని చేకూరాలని ఆ భగవంతుడిని కోరుతున్నానని అన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై గ్రేటర్ హైదరాబాద్ లో సంబరాలు చేసుకున్నారు ప్రజలు. పాకిస్తాన్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని సంతోషం వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో జాతీయ జెండాలు పట్టుకుని పటాకులు కాల్చారు. ఉగ్రవాదంపై కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలంతా అండగా ఉంటారని చెప్పారు. సికింద్రాబాద్ లో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో యువకులు ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున క్రాకర్లు పేలుస్తూ స్వీట్లు పంచారు. యావత్ భారత్ గర్వించేలా ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసిందని హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో దాదాపు 9 ఉగ్రవాద సంస్థల యొక్క స్థావరాలపై మెరుపుదాడి చేస్తూ గట్టి జవాబు ఇచ్చింది. వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు ఇదొక జవాబు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు, ఉగ్ర దాడులకు అన్నిటికీ కూడా గట్టి జవాబు. దాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ లాగా ఒక ప్రపంచ నాయకుడు గట్టి జవాబు ఇచ్చిన విధాన్ని అందరం కూడా మేము స్వాగతిస్తున్నాము. దానికి సందర్భంగా ఈరోజు ఇక్కడ సీతాఫల్ మండి సికింద్రాబాద్లో అందరం మిఠాయిలు పంచుకొని ఈ యొక్క పహల్గాం అమరవీరులకు నివాళులు అర్పించి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై హైదరాబాద్ సరూర్ నగర్ లో సంబరాలు చేసుకున్నారు. స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నాయకులు. దూరం ఉండొద్దు అని చెప్పి ఎవరైతే ఉగ్రవాదులు వచ్చి మన హతమర్చారో వాళ్ళ కోసం అని చెప్పి ఉక్కుపాదం కోసం అని చెప్పి ఈ రోజు నరేంద్ర మోదీ గారు మన త్రివిధ దళాలు అందరూ కలిసి కూడా ఆపరేషన్ సింధూర్ పేరు పైన పాకిస్తాన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఉగ్రస్థలాలను హతమర్చి వచ్చినందుకు వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తూ వాళ్ళందరి వెంబడి మేము ఉన్నాము, మీరు ముందు వెళ్ళండి, మీ వెంబడి మేము ఉన్నాము, ప్రతి ఒక్కసారి మీరు చేసే ఉగ్రదాడికి మీ వెంబడి మేము ఉంటాము అని చెప్పి తెలియజేయడానికి ఈ రోజు భారత ప్రేమికులందరూ కూడా ఇక్కడ సరూర్ నగర్ డివిజన్ లో ఇక్కడికి వచ్చి అందరూ కూడా సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మా బొట్టుని చూసి మా ధర్మాన్ని చూసి మొత్తము కూడా మతోన్మాదము చేసి ఈ రోజు ఎవరైతే ఈ మారణకాండ సృష్టించారో అలాంటి వాళ్ళకి హెచ్చరికగా తెలియజేస్తూ మళ్ళీ ఇంకొకసారి భారతదేశం బయట కన్ను ఎత్తి చూశారు అని అంటే ఆ కన్నులలో నుంచి గుడ్లు పీకి పడేస్తాము. హైదరాబాద్ ముషీరాబాద్ లోని గాంధీనగర్ డివిజన్ లో పటాకులు పేల్చి సంబరాలు నిర్వహించారు బీజేపీ నేతలు. గాంధీనగర్ బీజేపీ కార్పొరేటర్ పావని వినయ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వం బదులు తీర్చుకుందని సంతోషం వ్యక్తం చేశారు. పహల్గాంలో పర్యాటకులను చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు కేంద్రం తగిన గురపాఠం చెప్పిందని సంబరాలు చేసుకున్నారు నగర ప్రజలు. మోదీ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపారు జనాలు.